హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్. అంటే మ్యారేజ్కి ముందు కౌన్సిలింగ్ తీసుకోవటం. అంటే మ్యారేజ్కి ముందు ఒక ఇద్దరు పర్సన్స్ లైఫ్లో మ్యారేజ్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, దాన్ని అధిగమించి ముందుకు ఎలా వెళ్ళాలి అనేది స్టార్టింగే మ్యారేజ్కి ముందే కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకుంటే మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనేది ముందే తెలుసుకున్నప్పుడు మనకి అండర్స్టాండింగ్లో ప్రాబ్లం లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మ్యారేజ్కి ముందు మనం కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ అభిప్రాయాలు, ఇద్దరు అభిప్రాయాలు ఎలా ఉంటాయి, ఎలా ఉంచుకోవాలి, ఒక పిల్లల పైన, ఒక ప్రెగ్నెన్సీ పైన, చిన్న పిల్లల్ని పెంచుకునే విధానం పైన, పిల్లలు ఎలాంటి స్కూల్స్లో వేయాలి, వాళ్ళని ఎలా చదివించుకోవాలి, వాళ్ళకి ఎలా టైం స్పెండ్ చేయాలి, ఆ పిల్లల పెంపకంలో పేరెంటింగ్లో ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు ఏంటి, ఆ ఇద్దరు అభిప్రాయాలు ఏంటి, ఒకరికి కొన్ని ఇష్టం ఉంటే ఇంకొకరికి వేరే ఇష్టం ఉంటే ఇద్దరు ఎలా ఒక దాని మీదకి రావాలి, ఎలా వర్క్ చేసుకోవాలి, ఇంట్లో వర్క్ ఎలా చేసుకోవాలి ఇద్దరు కలిసి, బయట ప్రొఫెషనల్గా ఇద్దరు ఎలా ఎర్న్ చేసుకోవాలి, లేదా కంపల్సరీగా ఒకళ్ళు ఇంట్లో ఉండాలా, ఇలాంటి అభిప్రాయాలన్నీ ముందుగా కౌన్సిలింగ్ తీసుకుని వాటిని రీసెట్ చేసుకోవటం ద్వారా పూర్తిగా క్లారిటీగా ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ గురించి బిఫోర్ మ్యారేజే మీరు తెలుసుకుంటే మీరు ప్రాబ్లమ్స్ రాకుండా, ఇద్దరి మధ్యన గొడవలు రాకుండా, ఇద్దరి మధ్యన భేదాభిప్రాయాలు రాకుండా ముందే రీసెట్ చేసుకుంటే రెస్ట్ ఆఫ్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ముందే తెలిసిపోతుంది ఇద్దరు అభిప్రాయాలు ఏంటి అని. ఆ ఇద్దరు అభిప్రాయాలు ముందే తెలిసినప్పుడు నెక్స్ట్ లైఫ్లో పిల్లల పెంపకంలో కానీ, పిల్లలు ఎప్పుడు కావాలనుకోవటంలో కానీ, పిల్లల్ని ఎలా చదివించుకోవాలనుకోవటంలో కానీ, మనం ఎలాంటి జాబ్ చేయాలనుకోవటంలో కానీ, పిల్లలకి ఎంత టైం స్పెండ్ చేయాలనుకోవటంలో కానీ, పేరెంట్స్ని చూసుకునే విధానంలో కానీ, ఇద్దరు పేరెంట్స్ని చూసుకునే విధానంలో కానీ, ఈ ఎకనామిక్గా ఎలా ఎదగాలి అనే దానిపైన కానీ, వీటన్నిటిలో ఒక అభిప్రాయం ఇద్దరు ఒకరికొకళ్ళు షేర్ చేసుకున్నప్పుడు కౌన్సిలింగ్ ద్వారా, సెషన్స్ ద్వారా, ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ తీసుకోవటం వలన ఇద్దరు రీసెట్ అయ్యి మ్యారేజ్ చేసుకున్న తర్వాత వచ్చే డిఫరెన్స్ని మీరు ఈజీగా అధిగమించుకుని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో తప్పనిసరిగా తీసుకుంటే రెస్ట్ ఆఫ్ లైఫ్ వాళ్ళు కలిసిమెలిసి ఎక్కువగా ఉండగలుగుతారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మ్యారేజ్కి ముందే వాళ్ళిద్దరు మెంటాలిటీలు, యాటిట్యూడ్స్, బిహేవియర్ లేనిది అనేది మనకు ముందే తెలిసినప్పుడు, ఎందుకంటే కలిసి ముందుకెళ్ళేటప్పుడు ప్రెగ్నెన్సీ కాడ్నుంచి, పిల్లల కాడ్నుంచి, పిల్లల చదువుల కాడ్నుంచి, పిల్లల బిహేవియర్ కాడ్నుంచి, పిల్లలు ఫ్యూచర్ కాడ్నుంచి, ప్రొఫెషనల్ కాడ్నుంచి, ఇద్దరు ఎర్న్ చేసే మనీ కాడ్నుంచి, ఇద్దరు పేరెంట్స్ యొక్క చూసుకునే విధానంలో కానీ, ఇవన్నీ ముందే తెలుసుకుంటే అది ఏం చేస్తారనేది మీకు సంబంధించింది. అవి ఇద్దరు ముందే డిసైడ్ అయితే నాకు పిల్లలు అవసరం లేదు, నాకు కూడా అవసరం లేదు, నాకు కావాలి, నాకు అవసరం, ఇలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండి మ్యారేజ్ చేసుకుంటే ప్రాబ్లం అయితే తప్ప, ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ముందే తెలుసుకుని అది అడ్జస్ట్ అయ్యి ముందుకెళ్తేనేమో వెళ్ళి మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. లేదనుకుంటేనేమో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు, కలవలేనప్పుడు అక్కడే సింపుల్గా సపరేట్ అయిపోయి మళ్ళీ మనకు కావాల్సిన వాళ్ళని ఎంచుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మ్యారేజ్కి ముందే వాళ్ళిద్దరూ సెషన్స్ తీసుకోవడం ద్వారా, కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా, మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుంది అనేది ముందే తెలుసుకోవటం ద్వారా మీరు ఫ్యూచర్ లైఫ్ హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట.